కడియం పేపర్ మిల్లుతో తొలగించిన 70 మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన ఆందోళన శిబిరాన్ని మంత్రి సందర్శించారు. పేపర్ మిల్లులో తొలగించిన 70 మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు గత 59 రోజులుగా పేపర్ మిల్లు వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కడియం పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. యాజమాన్యం వైఖరిని తీవ్రంగా ఖండించారు. పరిశ్రమల స్థాపన ద్వారా 10 మందికి ఉపాధి కల్పించే అంశంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. అయితే పరిశ్రమ అభివృద్ధికి యాజమాన్యానికి లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికుల పట్ల యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. 38వ తేదీలోపు స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని, అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, కర్రి రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, పేపర్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు. కూడా మాట్లాడాను. ఒకటే నా డిమాండ్, పర్సనల్గా నా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరినైతే 59 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని మీరు తీసేశారో వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వారితో పాటు వారికి సంఘీభావం ప్రకటించిన 11 మంది వారిని కూడా తీసుకోవాలి. ఈ రెండు ముందు మీరు ఫుల్ఫిల్ చేస్తే తర్వాత వేజ్ ఎన్హాన్స్మెంటు, వేజ్ అగ్రిమెంటు ఇటువంటి అంశాల మీద మీరు వాళ్ళు కూర్చుని ఏ రకంగా చేయాలో చేదురు, కానీ మీరు మాత్రం వీళ్ళు తీసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళేమో సరైన మేము కన్విన్స్ అయ్యాం, మేనేజ్మెంట్ని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి వెళ్ళి ఒక రోజులో చెప్తాన్న వాళ్ళు 4 రోజులు టైం తీసుకుని మళ్ళీ వచ్చి నా దగ్గరికి మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు అనేటువంటి మాట చెప్పారు. ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నాను, అక్కడ పైన ఉన్నటువంటి కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా విషయాన్ని విశదీకరించాను కాబట్టి ఈ 2-3 రోజుల్లో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి మాట్లాడి న్యాయం జరిగితే సరే, జరగకపోతే ఈ 2 రోజులు అయిన తర్వాత, ఈ 30వ తారీఖు అయిన తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ ఏ రకంగా తీసుకోవాలనేటువంటి అంశంలో కార్మికులతో పాటు నేను నిలబడతాను, వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. వాళ్ళ న్యాయసమ్మతమైనటువంటి హక్కులు కాపాడే విషయంలో నేను పూర్తిగా వారికి మద్దతుగా నిలబడతాను అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎప్పటికైనా మేనేజ్మెంట్ సరైనటువంటి విధానం తీసుకుని కార్మికులు న్యాయం చేయకపోతే మీరు చేస్తున్నటువంటి పొల్యూషన్, మీరు చేస్తున్నటువంటి పిఎఫ్ విషయంలో చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు, మొత్తంగా పేపర్ మిల్లు నడపడంలో సిఎస్ఆర్ కాంపోనెంట్ అనేటువంటిదే లేకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏమీ చేయకుండా మీరు ఎగేస్తున్నటువంటి అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి బయటికి తీస్తాం. ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి గారు మీకు గట్టిగా ఒట్టికాయలు వేశారు. దాన్ని కొనసాగించి మీరు మళ్ళీ లైన్లో పడేదానికి మీ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టపరంగా అవి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి మాట తెలియజేస్తూ, ఎప్పటికైనా మేనేజ్మెంటు కొంచెం ఆలోచించి కార్మికుల్ని వారి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మీ లాభాల కోసం కష్టపడుతున్న వారికి సంక్షేమాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేటువంటి మాట మాత్రం వాస్తవం.